బేసికల్‌గా మనం అందరం లైక్ పీపుల్ ఆర్ మేకింగ్ దేర్ పోస్చర్ వర్స్ట్ అండ్ అది చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఇట్ డస్. లైక్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వేరే వేరే ఇది సంథింగ్ డిసీజెస్ అన్నీ. బట్ ఐ థింక్ ఇవి చాలా డిసప్పాయింట్ చేస్తాయి, చాలా నొప్పినిస్తాయి చాలా. డైలీ లైఫ్‌లో ఇప్పుడు ఒకవేళ పెద్ద పెద్ద ఇష్యూ, పెద్ద డిసీజ్ వస్తే కానీ పడుకొని తీసుకోవచ్చు. కానీ ఇది మాత్రం చిన్న చిన్న పోస్చర్‌లో ఉండేవైతే తోల తీరుస్తదబ్బా! నిజంగా తోల తీరుస్తది. లైక్ ఇక్కడేమో ఇట్లా షోల్డర్స్ ఇట్లా యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ అంటే ఏంది యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ అనేది నీ బాడీ ఇట్లా ఉంటుంది. నీ హిప్ ఉంటుంది కదా! హిప్ కొంచెం హిప్ ఇట్లా వెనకాలకి ఉంటుంది. చెస్ట్ ఇట్లా బయటకు ఉంటుంది. హిప్ బయటకు ఉండడం కొంచెం నీ యాస్ అనేది పెద్దగా కనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్. అండ్ ఆల్సో కొందరికి ఇట్లా పెడతారు. తెలియదు వాళ్ళకి. అట్లా దానివల్ల ఇక్కడ నెక్ పెయిన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఆ పెల్విక్ టిల్ట్ వల్ల జా పెయిన్ వస్తుంది. సో వగేరా వగేరా లైక్ చెప్పులు వేసుకోకుండా లైక్ ఎట్లా అంటే ఓకే ఎప్పుడు షూస్ చెప్పులు వేసుకొని ఫ్లాట్ సర్వీస్ నడిచినప్పుడు ఫ్లాట్ ఫుడ్ వస్తుంది. ఫ్లాట్ ఫుడ్ అంటే మన బేసికల్గా ఫుడ్ అనేది అన్ఈవెన్ సర్ఫేస్ మీద నడవాలనుకుంది. సో మనం ఇట్లా నడుచు కొలాప్స్ అవుతుంది. ఇట్స్ లైక్ బాడీ పోస్చర్ రాంగ్ అవుతుంది. సో ఇట్లా కొన్ని చెప్తాను ఏమి కరెక్ట్గా అవుతుంది, ఏమేమి చేయొచ్చు. థింగ్ ఇస్ దట్ నువ్వు లైక్ ఇఫ్ యూర్ డూయింగ్ సంథింగ్ జస్ట్ ఒక గంట హాఫ్ అన్ అవర్ అవుతుంది, గంటకి ఒకసారి లేదు పక్కా. ఇట్ హెల్ప్స్ బ్రో. ఎందుకంటే మన బాడీలో ఒకే దగ్గర కూర్చున్నాం అనుకో బాడీ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా కాదు. సో యూ హ్యావ్ టు మూవ్. అట్లా అయిందనుకో కొంచెం బాడీకి ఓకే యాక్టివ్ ఉందని మంచి పని చేస్తుంది. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇట్ సేమ్ ప్లేస్ 24 hours అంటే 12 hours, 1 hour, 2 hours ఫ్యాన్స్ అట్లా ఉండకు. కూర్చుంటే కొంతమంది కూర్చొని సంథింగ్ అవుతుంది కదా, కొందరికి ఇది వస్తుంది కదా చిన్న కూర్చొని కూడా రాదు, సంథింగ్ ఉంటుంది చూడండి అట్లా వస్తుంది. సో కొంచెం ఎట్లా చేయండి, మీకు యాక్టివ్ లైఫ్ స్టైల్ మీరు ఎంత ఏం చేస్తున్నారు జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ మూవ్, జస్ట్ లేచి నడవండి. అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం స్ట్రెచ్చింగ్లు చేయండి. అంత ఈజీ ఏం కాదు, బట్ ఇఫ్ నేర్చుకోండి ఫస్ట్. లైక్ దేనికి యాక్చువల్లీ అసలు పోస్చర్ అంటే ఏంటి మీరు నేర్చుకోండి. పోస్చర్ అంటే ఏంటి, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ ఏంటి అబ్బా, లైక్ ఇప్పుడు నువ్వు మంచిగా ఉండాలి, మంచిగా నడవాలి, మంచిగా చేయాలని కొందరికి పోస్చర్ అనేది వాళ్ళు అట్లే అనుకుంటారు. కానీ అది కాదు. కరెక్ట్ పోస్చర్ ఇంకా ఉంటుంది. దానివల్ల నువ్వు మంచిగా నడవగలుగుతావు, మంచిగా చేయగలుగుతావు, మంచిగా అన్నీ ఉన్నట్టు. కొందరికి నీస్ అరిగిపోతుంటాయి సంథింగ్ లైక్ ఎందుకంటే లైక్ దే డోంట్ డూ దట్ స్టఫ్. ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి దానికి కూడా అట్లా చూడొచ్చు. లైక్ పీపుల్ ఇంకేంటి అంటే దే ఆర్ నెక్ అనే కదా, నెక్ వచ్చేసి ఫోర్. ఐ నో దాట్ ఇట్ ఈస్ హార్డ్. బట్ థింగ్ ఇస్ దట్ కొంచెం ట్రై చేయండి, పొజిషన్ మార్చడానికి ట్రై చేయండి. ఓకే పెట్టుకొని ఇట్లా చూడబట్టి కొంచెం ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఒకసారి కింద పడుకొని చేయండి, కొంచెం సైడ్ ఒకటే సైడ్ ఉంచుకోండి, ఇంకో సైడ్ చేయండి. ఎందుకంటే ఒక సైడ్ ఇష్టం అనుకో అదే అలవాటే డిఫరెంట్ అవుతుంది. ఎందుకంటే ఒకటి దగ్గర మనం ఇష్టం ఇంకో సైడ్ యూజ్ చేయకపోయినా అనుకో డిఫరెంట్ అవుతుంది. సో దట్ లైక్ ట్రైనింగ్ ఒకటే సైడ్ చేసినాం అనుకో, హ్యాండ్కి ఇష్టం అనుకో ఇట్ విల్ బి డిఫరెంట్. సో అదే ఇంకోటి వచ్చేసి ఏంటి అంతే బ్రో. కానీ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో, తూలా తీర్చేస్తుంది. సో మంచిగా పోస్చర్ని చేసుకోండి అంతే. దట్స్ ఇట్.